తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నాడట. ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణాన్ని బయట పెట్టినందుకే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నాడు. నా మీదనైతే ఉన్న కేసులు లేని కేసుల పేరు మీదనైతే ఫోన్ ట్యాపింగ్ విచారణ మళ్ళొక్క జరపాలే అని అయితే చెప్పిండు. ఇక గిట్ల పసలేదని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది అనే ముచ్చట్టు కూడా ఈసారి అయితే వెల్లడించిండు. సీఎం రేవంత్ రెడ్డి నీ పనితీరుని కానీ నీ మాటలను కానీ నువ్వు మార్చుకొని నీ మాటలను జర అదుపులో పెట్టుకుంటే మంచిగుంటావు, లేదంటే తెలంగాణ ప్రజానికానికి నీ డొక్క జించి డోలు కట్టే రోజైతే తప్పకుండా వస్తుంది. నువ్వేమో అనుకుంటున్నావు కానీ తెలంగాణ రాజకీయాలల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత మంచి పని చేసిందో జనాలకు అంత ఎరికే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అయితే సార్ అయితే ఎండగట్టుకుంటూ మాట్లాడిందని చెప్పాలి. నిజానికి నీచ రాజకీయము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీని అయితే 10 కాలాల పాటు సల్లగుంటుంది. వచ్చేసారి కూడా తప్పకుండా బీఆర్ఎస్ అయితే గద్దెనెక్కి ప్రజలందరికీ అయితే మేలు చేసే కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తుందని కేటీ రామారావు సార్ అయితే మంచిగా మాట్లాడిందని చెప్పాలా.